నమస్కారాలయ్యా. కాదు నా పని నేనుంటే నీ పని చూస్తున్నావా? నమస్కారాలు సాంఖ్య. నమస్కారం అయ్యా. కాదు నేనా? నువ్వు నమస్కారం పెడుతున్నావే, ఎవరికి నమస్కారం పెడుతున్నావు? నీకే స్వామి, నీకే. ఇట్లా నమస్కారం పెట్టేదే స్వామి అంతే కదా. నేను ఎవరు అనుకున్నావు? ఎవరు మీకు తెలియదు స్వామి. పిచ్చోడా, తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద పూజారి నేను, చిన్న పూజారి నా కుమారుడు. ఓ తిరుమల తిరుపతి దేవస్థానంలో పూజారి మీరేనా? ఇప్పుడు నాకు అర్థమైందమ్మా. ఏమే ఇప్పుడు అర్థమైంది. ఏమిటి? మొన్న తిరుమలలో శనివారం నాడు ఉండిలో దొంగతనం జరిగింది. జరిగితే ఆ విషయము పేపర్ కి ఇచ్చారు. ఆ దొంగతనం మీరే చేసింటారు. తిరుమలలో మన ఉండిలో దొంగతనం జరిగిందయ్యా. శనివారం రోజు ఉండిలో దొంగతనం జరిగింది. పేపర్కి వచ్చింది. ఆ దొంగలు మీరు ఇద్దరే. మేము దొంగతనం. అవునా? అమ్మాయి కూడా పాములు అక్కడుంటారు ఇల్లు. ఆ విషయం ఎప్పుడు చెప్తా కనుకో. కుమారా, వీడు అన్నాడే ఏమన్నాడు? శనివారం రోజు తిరుమలలో ఉండిలో దొంగతనం జరిగిందంట. నీకేమని తెలుసునా? డాడీ, శనివారం ఇద్దరం పూజ చేస్తానేమా, చచ్చే నోటు నేను తీసుకొచ్చినా, చిన్న నేను చేసుకొచ్చాను. ఏమయ్యా నేను చెప్పింది కరెక్టేనా? బాబులు ఇద్దరిని చూస్తే వాళ్ళ బాపుల మాత్రమే ఉన్నారా? కాదు. కాబట్టి వీళ్ళిద్దరు దొంగలు. కాబట్టి ఈ ఏరియాలో కూడా మన గంగమ్మ గుడి ఉంది కాబట్టి ఇక్కడ ఉండి ఉండాలని చెప్పి మీరంతా లాభం చూస్తా అంటే వీళ్ళు ఉండి దొంగతనం చేస్తారు. కాబట్టి వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. అమ్మాయి కూడా స్వామి, బ్రాహ్మణ వారు అంటే బ్రహ్మదేవుతో సమానమైన వారు బ్రాహ్మణ వారు. అవును నిజమే. అయితే బ్రహ్మదేవుతో సమానమైన వాళ్ళే. ఇప్పుడు తిరుమలలో లేము. ఉండరు. ఉంటే మీరు పోలీసులు పట్టుకుంటారని చెప్పి ఇక్కడ వచ్చేసినారు. అట్లా కాదు, మేము తీర్థయాత్ర బయలుదేరాము. తీర్థయాత్ర కాదు, సీసీ కెమెరాల్లో మీ ఫోటోలు పన్నే అందుకోని ఇక్కడ వచ్చేసినారు. ఎక్కడ చూసినా ఎక్కడున్నారు? ఎక్కడ పోయారు? తిరుమల, తిరుపతి, కాణిపాకము, బ్రహ్మంగారి మఠము, అదే విధంగా గాలివీడు చేరుకొని వెంకటేశ్వర స్వామి గుడిలో పూజ చేసుకుని ఇక్కడ వచ్చాము. నాకు తెలుసయ్యా, గాలివీడు చుట్టుకాలం చాలా గుళ్ళు ఉంటాయి కాబట్టి ఈ గుళ్ళల్లో ఉండి దొరుకుతారని అప్పుడప్పుడు జరుగుతాయి కాబట్టి అవి మీరే చెప్తాను. ఈ మాటలు చెప్పొద్దు, మైక్ లో
అయితే సరే మమ్మల్ని పిలిచిన పనేమే ఏమి లేదయ్యా ఇక్కడ కొండమ్మ అని ఒక భక్తురాలు ఉండాలి ఉంటే ఆయనకు లేక ఆడబిడ్డ ఉంటుంది ఆడబిడ్డ ఉంటే? అమ్మగారి మీరు పేరు పెట్టారనుకో ఆయన ఉబ్బిందనుకో మీకు ఏం కావాలని ఇచ్చేస్తుంది అంటే నామకం చేయాలా అంతే. నామకం చేయాలంటే మాకు కొన్ని వస్తువులు కావాలి ఏ వస్తువులు కావాలా ఏమంటావా 9 మూటలు జీలకర్ర పోస్తారు బియ్యం కావాలి మీ నాయన మేమేమైనా బాకీ చేసి పెట్టినా 9 మూటలు ఏమన్నా 9 మూటలు ఎవరిస్తారయ్యా మీకు ఇప్పుడు ఒరే 9 మూటలు లేకపోయినా 9 చీరలన్నా కావాలి ఇస్తాం స్వామి 9 పంచలు ఇస్తాం స్వామి 9 గుమ్మడి పండ్లు ఇస్తాం స్వామి 9 పావులు నెయ్యి ఇస్తాం స్వామి గొడుగు దానము గొడుగు దానము, గోగు దానము గోగు దానము, ముఖ్యంగా చెప్పు దానము చెప్పుతాను చెప్పులు చెప్పులు అవి కాదు ఉన్నాయే. కొత్తగా సారీ కొత్తగా ఇవ్వచ్చా కొత్తగా కావాలా అయితే ఇవన్నీ ఇస్తే చక్కగా నామకం చేస్తాం ఇస్తాం స్వామి ఎక్కడో పండుగలో ఏమే ఏమా పొడుగు జాగ్రత్త జరిగిందిలే ఏమే నీకేమైనా గుర్తుందా ఏమయ్యా కాదురా ఏమో కొండమ్మ గారు ఆమె నామకం కుమార్తె నామకం చేయాలంటే పచ్చి బాలు కట్టే వస్తుంది నడికట్టేది తలకట్టేది చెవులు దూదేది ముక్కలు దూదేది తలగడ తీపినేది మొక్కలు ఎప్పుడు కాస్తా పెట్టేది అమ్మ చచ్చిపోయినప్పుడు పెడతాం అప్పుడు ఆపత్తే పెడతాం ఇవన్నీ లేవేది ఇప్పుడు పెట్టాం స్వామి అప్పుడు పెట్టేది ఆనాడు సరేనా? కొమ్ము అయితే కొండమ్మ గారు అంతా బాగున్నారమ్మా బాగున్నారా మీ భార్య పిల్లలందరూ బాగున్నారా మా భార్య ఉంది మా భార్య పిల్లల్లో ఉంది తీరుద్దు అందరూ బాగున్నారా కదా అంత బాగున్నామ్మా ఈమె కుమార్తె అవును ఆడబిడ్డ పుట్టింది ఈమె నామకరణ చేయాలా నామకరణ చేయాలంటే చేయాలంటే ఇప్పుడు ఇక్కడ వచ్చాం కదా వచ్చాం కదా ఇప్పుడు ఉన్నమ్మ గారికి ఈ విషయం తెలియదు ఏమయ్యా? ముందు ఎంత చేసింది నేనే ఏం చేసినాం సార్ పెళ్లి పెళ్ళా ఏం అమ్మకు నువ్వే చేశావు కళ్యాణం చేశాను కదా. కళ్యాణం నీకు కూడా పెళ్లి చేసింది స్వామి అన్నీ ముందు కళ్యాణం చేశాం కదా ఇప్పుడు నామకరణ ఎనుక ముందు ఆరుగురు అవును కదా. వారికి కూడా నామకరణ నేను చేశాను నేను చేశాను. ఇప్పుడు నామకరణ చేయాలంటే చేయాలంటే ఇక్కడికి వచ్చారు వచ్చాం కదా కదా. అమ్మగారు ఏ వారం పుట్టారు ఏం వాళ్ళు పుట్టారు శనివారం స్వామి శనివారం శనివారం ముందు పుట్టారు వెనక పుట్టారా ముందే పుట్టింది వెనకట్టు పుట్టారు ముందే పుట్టింది అట్ట కాదు నాయన శుక్రవారం పుట్టారా శనివారం పుట్టారా అని అమ్మా ఎవరు పుట్టారమ్మా శనివారం శనివారము మధ్యాహ్నము 2 లోపల అత్త కాబట్టి ఆ లోపల పుట్టింది కాబట్టి కాదు ముందే నాయనా, పుట్టింది. 2 గంటలకు 2 గంటలకు పైన పుట్టిందా కింద పుట్టిందా మధ్యలో మరి అమ్మాయి కూడా అట్లా కాదు మేము నామకరణ చేయాలంటే తిథి చూడాలా వాళ్ళ పారం పోతుంది వాళ్ళు చావుంది అట్లా కాదు తిథి చూసి నక్షత్రం చూసి శరీరం చూసి టైం చూసి నామకరణ చేస్తాం చూడమ్మా మీకు మాత్రం ఈమె చూడగా శనివారం పుట్టింది మీ ఇంటి పేరమ్మా ఓహో శీలమూరు మీ ఇంటి పేరు అదేవిధంగా శనివారం జన్మించింది కాబట్టి ఈమె తిథి చూడగా నక్షత్రం చూడగా గడియలు చూడగా 3 అక్షరాలు కలిసి కాబట్టి చక్కగా శాసన చిన్నమ్మ అని నామకరణం చేస్తున్నామా అవునమ్మా కొత్తమైన నామలకే చక్కగా చిన్నమ్మ అని పేరు పెట్టారు మీరు వెళ్ళవచ్చు అయ్యా మీరు వెళ్ళవచ్చు పేరు పెట్టేశారు కదా చిన్న పత్రిక అన్నోళ్ళు ఇచ్చే కదా నేను ఇచ్చేది లేదు లేదయ్యా పత్రిక అంత చూస్తామా అమ్మా మరి నా బిడ్డకు అవునే నిద్రపోవాలంటే ఒక చక్కటి పాట అయ్యో ఆ బాధ్యత రాదమ్మా పడే బత్తాలు పడి బత్తాలు పడి
పరమ పచ్చబట్టిన పొన్నమ్మ గారికి బిడ్డల కంటే సరిపాలమ్మా బిడ్డని ఎట్ట పెట్టుకునేది కూడా తెలుసు నీకు మనవి పరమ పచ్చబట్టిన పొన్నమ్మ గారికి దేవతా వర ప్రసాద్ అయిన చిన్నమ్మ గారు పుట్టిన శుభ సందర్భంగా అక్కోలు అయితే మనలో అయితే ప్రతి ఒక్కరు మీ పోషంత కాలు వేసి ఉయ్యాలుపుతారని మరి మరి కోరుతున్నాం. చిన్న